ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని కొత్తపల్లి పంచాయతీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చెంది అందరికీ అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన జరగాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రకాష్ నగర్లోని 5వ వార్డు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 50 కుటుంబాలు ఆయన సమక్షంలో వైసీపీలో చేరాయి. డాక్టర్ ఎంవి రమణారెడ్డి సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రొద్దుటూరు వైసీపీ అభ్యర్థి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్లకు ఓటు వేసి గెలిపించాలని ఎంవీఆర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారి నాయకత్వం కావాలి. పైన ఉండండి, 100 మంది పైన ఉండండి. కొద్దిగా ఒక నిమిషం తీసుకోండి ఫోటో. నాయకత్వం మనకు అభివృద్ధి జరగాలంటే అందులో వెనుకబడిన ప్రాంతాలు, మనకు ప్రకాష్ నగర్ వంటి వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మంచి నాయకత్వం ముఖ్యమంత్రి కావాలి. అందుకు తగిన నాయకత్వం జగన్మోహన్ రెడ్డిది అనేది. అందులో ఇప్పుడు రాష్ట్రంలో ఉండే పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా జగన్ పేరు మారుమోగిపోతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం అనేది తప్పనిసరిగా వస్తుంది, మనకు కావాల్సిన ఫండ్స్ వస్తాయి, మనం అభివృద్ధి చేసుకోవడానికి అవుతుంది. మనకు ఇక్కడ రేపు ఎలక్షన్లో ఓటు వేయాల్సింది 2 అభ్యర్థులు ఉన్నారు. ఒకరు ఎమ్మెల్యేగా శివప్రసాద్ రెడ్డి మన ఊరైన, రెండో ఆయన పార్లమెంటుకు పోటీ చేసే అవినాష్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గుర్తు ఫ్యాన్ గుర్తు అనేది మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరంలే, అందరికీ తెలిసింది. అందువల్ల ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మన అభ్యర్థులు ఇద్దరిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మన వంతు పాత్రను మనం నిర్వహించాలని మీ అందరికీ మరీ వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరు మండలాధ్యక్షురాలు మల్లెల ఝాన్సీరాణి ప్రకాష్ నగర్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని, జగన్ను సీఎం చేయాలని ఓటర్లను అభ్యర్థించారు. మల్లెల ఝాన్సీరాణితో పాటు ఆ వార్డు మెంబర్లు, వైసీపీ మహిళా నాయకులు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మున్సిపాలిటీ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక 4వ వార్డులో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. టీబీ రోడ్లోని పెట్రోల్ బంక్ నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రచారం కోర్టు రోడ్డు, క్రిస్టియన్ కాలనీ, వైఎంఆర్ కాలనీలలో ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు ఒరుకోటి ఓబులరెడ్డి, సానపరెడ్డి ప్రతాపరెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి, కె శివచంద్రారెడ్డి, మురళీధర్ రెడ్డి, ఇతర నాయకులు, మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు.